అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కొర్సిపాటి. నారదా మీడియాకి స్వాగతం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియుకి చెందినటువంటి మొత్తం 2000 ఎకరాల భూమిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దానిలో ఫ్యూచర్ సిటీ అనేటువంటి పేరుతో ఒక ఐటీ పార్క్ని డెవలప్ చేయాలని చూస్తూ ఉంది. దాని ద్వారా 10 నుంచి 15 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ అతిపెద్ద విషాదం ఏంటంటే ఆ 400 ఎకరాల భూమి ఒక రకంగా రిజర్వ్ ఫారెస్ట్ లాంటిది. దాంట్లో కోతులు, జింకలు, లేళ్లు, నెమళ్ళు స్వేచ్ఛగా విహరించేటువంటి ప్రాంతం అది. పెద్ద పెద్ద భవనాలతో కాంక్రీట్ జంగిల్గా మారిపోయినటువంటి హైదరాబాద్ సిటీకి, మరి ముఖ్యంగా పరిశ్రమలు, వాహనాల కాలుష్యంతో నిండిపోయినటువంటి హైదరాబాద్ సిటీకి కాస్త కోస్తో ఆక్సిజన్ అందించే ఆక్సిజన్ సిలిండర్ లాంటిది హెచ్సియులో ఉన్నటువంటి ఈ పచ్చదనం. అలాంటి పచ్చని అడవిని, అభయారణ్యాన్ని, పచ్చని ప్రకృతి సోయగాల్ని నాశనం చేసేటువంటి పనికి పూనుకుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు కాంగ్రెస్ అంటేనే విధ్వంసం, వినాశనానికి చిరునామాగా మారిపోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. వందలాది మిషన్స్ని పెట్టి అడవిని కొట్టేస్తూ ఉంటే అక్కడ ఆశ్రయం పొందుతున్నటువంటి వందలాది జంతువులు, కోతులు, జింకలు, లేళ్లు, నెమళ్ళు హాహాకారాలు చేస్తా ప్రాణభయంతో పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్న వాళ్ళకి కంటతడి పెట్టిస్తూ ఉన్నాయి. భయంతో అవి అడవిని వదిలి రోడ్ల మీదకి పరుగులు తీస్తున్న వీడియోలు ప్రతి ఒక్కరి హృదయాన్ని బరువెక్కిస్తూ ఉన్నాయి. అసలు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకి మొత్తం 45,000 ఎకరాలు కావాలని ప్రభుత్వ అంచనా. అందులో ఈ 400 ఎకరాలు ఏ మూలకి? ఆ 400 ఎకరాల్లో కొన్ని వందల మూగ ప్రాణులకు ఆవాసం లభిస్తూ ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కాంక్రీట్ జంగిల్గా మారిపోయినటువంటి హైదరాబాద్ సిటీకి ఒక ఆక్సిజన్ సిలిండర్ లాగా సిటీ నడి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రాంతం నిలిచింది. అన్నిటికంటే ముఖ్యంగా వేలాది మంది విద్యార్థులకు విద్యాబోధన చేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినటువంటి ఒక విశ్వవిద్యాలయంలో గతంలో చదువుకున్న, ఇప్పుడు చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ఆ పచ్చదనము, ఆ జంతువులు ఒక ఆజన్మాంతం గుర్తుండిపోయేటువంటి ఒక మధురమైనటువంటి జ్ఞాపకం. విద్యార్థుల యొక్క భావోద్వేగానికి సంబంధించినటువంటి విషయం అది. వారి ఆలోచనల్లో ఎప్పటికీ ఒక అందమైనటువంటి తైలవర్ణ చిత్రంలాగా నిలిచిపోయి ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి సోయగం అది. అలాంటి దాన్ని తొలగించడం అవసరం. మార్చి 30వ తేదీన ఈ విషయం పైన విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రభుత్వం యథావిధిగా వాళ్ళపైన బలప్రయోగం చేసింది. ఆడపిల్లలను కూడా బట్టలుడేలాగా కొట్టి వ్యాన్లకి ఎక్కించి అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి విద్యార్థులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. అసలు దీనంతటికీ కారణం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దురాశ, ధనాశ, నిర్లక్ష్యం, లెక్కలేనితనం, మొండితనం. నిజానికి ఫ్యూచర్ సిటీకి 45,000 ఎకరాలు కావాలనేది ప్రభుత్వం యొక్క అంచనా. ఇక్కడ ఫ్యూచర్ సిటీ నిర్మించొద్దని కానీ, లేకపోతే అభివృద్ధి చేయొద్దని కానీ రేవంత్ రెడ్డికి కానీ, ప్రభుత్వానికి కానీ ఎవరు చెప్పడంలే. ఒక్క యూనివర్సిటీకి చెందినటువంటి 400 ఎకరాల భూమిని మాత్రమే యూనివర్సిటీ అవసరాల దృష్ట్యా, సిటీలో ఉన్నటువంటి పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా, మరీ ముఖ్యంగా ఆ 400 ఎకరాల్లో జీవిస్తున్నటువంటి వన్యప్రాణుల యొక్క ప్రాణాల పరిరక్షణ దృష్ట్యా విడిచిపెట్టాల్సిందిగా విన్నవిస్తున్నారు. ప్రభుత్వానికి కావాల్సినటువంటి 45,000 ఎకరాల్లో ఈ 400 ఎకరాలు తగ్గితే ఏమైనా కొరత ఏర్పడుతుందా? ఎందుకు అనవసరమైన పట్టుదల? ఎందుకు అత్యాశ? అసలు వ్యాపారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేయడం మంచిదేనా? మేము దేశంలో ప్రేమ దుకాణాన్ని అంటే మహబ్బత్కి దుకాణాన్ని తెరిచాము అంటూ డ్రామాటిక్గా ఫోజులు కొట్టినటువంటి రాహుల్ గాంధీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇలా చేయడానికి కాంగ్రెస్ ఏ విధంగా సమర్థించుకుంటుంది? ఇప్పుడు మీ మెహబ్బత్కి దుకాణం ఎక్కడికి పోయింది? ఎలక్షన్లు అవగానే మూసేశారా? ఇప్పటికే హైడ్రా పేరు చెప్పి హైదరాబాద్ సిటీలో అనేక మంది పేద మధ్యతరగతి వాళ్ళ యొక్క ఇళ్లను కూలగొట్టి రేవంత్ రెడ్డి కానివ్వండి, ఇటు కాంగ్రెస్ కావాల్సినంత పాపాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఇలా మూగ ప్రాణులకు కూడా నిలువ నీడ లేకుండా చేసి వాటుసురు కూడా పోసుకోవడం అవసరమా? ఈ దుర్మార్గాన్ని, ఘోర పాపాన్ని, ఈ అమానుషత్వాన్ని ప్రజలు అసలు క్షమిస్తారా? ఇప్పటికే మీకు ఓట్లేసిన పాపానికి తలలు కొట్టుకుంటా ఉన్నారు జనం. ఇప్పుడు చిర్రెత్తితే మీ తలలు పగలగొట్టడానికి కూడా వెనకాడన్న సంగతి తెలుసుకుంటే మంచిది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంచెం వెనక ముందు చూసుకుని వెళితే బాగుంటుంది. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.